ఇది ప్రజారంజక బడ్జెట్. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025 పై మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ హర్ష. ఇది ముమ్మాటికి ప్రజా ఆమోద బడ్జెట్. సామాన్య పేద మధ్య తరగతి ప్రజలకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఇవ్వడం మంచి పరిణామం. పారిశ్రామిక ఉత్పాదక రంగాలకు ప్రోత్సాహకులు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఎవరు ఊహించినట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు తగ్గించడం శుభ పరిణామం. ఇది అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే బడ్జెట్. ముఖ్యంగా ఆదాయ వర్గాలు అంటే 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్సులు లేకుండా 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇవాళ బడ్జెట్ లో మరి వాళ్ళకి ఉపశమనం కలిగించారు. అదేవిధంగా ఏ తరగతి అంటే ఏ క్లాస్ అయినా సరే వాళ్ళు 4 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ట్యాక్సులు లేకుండా కూడా దీంట్లో ఈరోజు బడ్జెట్ లో మరి చోటు కల్పించారు. సో ఇవాళ మధ్యతరగతి కుటుంబాలకు అంటే ముఖ్యంగా దీనికి వరకు ఉపశమనం ఏంటంటే 12 లక్షల రూపాయల వరకు ట్యాక్సులు లేవు. అంటే 1 లక్ష రూపాయల జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మిడిల్ క్లాస్ లో గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఇంకో ఉద్యోగం ఎక్కడైనా కూడా వారి ఆదాయం 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వారికి సంవత్సరానికి ఎలాంటి ట్యాక్స్ ఒక రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు వారికి అందరికీ కూడా వాళ్ళ బడ్జెట్ లో పెద్ద ఎత్తున రిలీఫ్ ఇచ్చారు. వారికి అందరి ప్రజల తరఫున అందరి తరఫున వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.